ఇప్పుడు గ్రాని ఆ ఇంట్లో ఉంది అంటే ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలే వర్ష అంటే తనకి పడదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు తాతయ్య. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించావమ్మా. ఇన్నాళ్ళు తన మాట విని నీ వాళ్లకు నువ్వెంత దూరమయ్యావో ఇప్పటికే నీకు అర్థమైంది కదా. అదే మహి తెలివితేటలు. విభజించి పాలించడం దానికి ఎప్పటినుంచే తెలిసిన విద్య. ఆ రోజు నీ కారు బ్రేకులు ఫెయిల్ అయి ఉండవు. ఖచ్చితంగా ఇది మహి పని అయి ఉంటుంది. నేను బయటికి వెళ్తానని తనేలా ఊహిస్తుంది? మనిషి ఎలాంటిదైనా అన్నీ తనే చేసిందనుకోవడం తప్పు. నీకు తెలీదమ్మా. ఎవరిని ఎలా ఆడించాలో, ఎలా పైకి పంపించాలో దానికి బాగా తెలుసు. అంతవరకు ఎందుకు? అన్ని నిజాలు తెలుసుకున్న మీ నాన్నమ్మ మీ తాతయ్యకి చెప్పడానికి టెన్షన్లో వెళుతుంటే తనకి లారీ యాక్సిడెంట్ చేయించింది. అదమ్మా మహి. అదృష్టం బాగుండి తను బ్రతికింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి తగిన బుద్ధి చెప్పాలి. నువ్వు నాతో చేయగలవు. ఆ మహి అంతేంటో మనిద్దరం చూద్దాం. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అయిన వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నా ఎన్ని అగాధాలున్నాయిరా. ఎలా అయినా సరే వాళ్ళని రక్షించాలి. అవును తాతయ్య, అనుకున్న ఆశయం నెరవేరాలి. తప్పకుండా నువ్వు సహాయం చేయి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. సిద్ధు, సిద్ధు, ఎప్పుడు ఆ ల్యాప్టాప్ లో వర్క్ చూసుకోవడమేనా? ఇంట్లో జరుగుతుందేమైనా తెలుసుకోవడం ఉందా? ఏంటి, ఏమైంది? మనకి తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అవేవి తెలుసుకోకుండా మనం ఇక్కడికొచ్చేసాం. ఇక్కడికొచ్చాక ఏం చేయాలో తెలియడం లేదు. కరెక్ట్. మనం ఇండియా వదిలేసి ఎన్నో ఏళ్ళైపోయింది. ఇన్ని సంవత్సరాలు అక్కడ బిజినెస్ డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయాం. ఇక్కడ మమ్మీ డాడీ సంతోషంగానే ఉన్నారు కదా అని మనము రాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టే కదా మనం వచ్చాం. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇక్కడ అసలు సమస్య ఇంకొకటి ఉంది. అది ఇప్పుడే నాకు తెలిసింది. ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. అవునా? ఏంటది? వర్ష తెలుసు కదా, అన్నయ్య కూతురు. నాకెందుకు తెలీదు? అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ అసలు తను రఘు కూతురే అనడానికి సాక్ష్యం ఏముంది అని అడుగుతున్నాను. నాన్న చెప్తున్నారు కదా తనే అన్నయ్య కూతురని. అమ్మ కూడా ప్రేమగా చూస్తుంది కదా. ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఏంటి సిద్ధు, ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావు? కోట్లు విలువ చేసే ఆస్తులివి. సమంతకి ఇస్తాను అంటే మనమెప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వర్ష వస్తే ఇవ్వటానికి మనం కూడా అడ్డు చెప్పలేదు. కాని వర్ష అన్న పేరు పైన ఎవరో ఒకరు వస్తే ఇదంతా వాళ్ళకిస్తానంటే మనం చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఇది మన కొడుక్కి దక్కాల్సింది. ఎవరో దారిన పోయే ఒక అనామాకురాలకిస్తే ఎలాగా? స్వప్న, నీకేమైనా పిచ్చెక్కిందా? మనం వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. ఇక్కడున్న మమ్మీ డాడీకి తెలీదా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అది కాదు సిద్ధు, అసలు నేను చెప్పేది. సంవత్సరాలు గడిచిపోయాయని జరిగిందంతా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మనిద్దరం నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు, ఆ రేఖ మన ఇంట్లోంచి గంటేసినప్పుడు ఎవరూ ఆదరించలేదు. కనీసం మన మొహం చూడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. అప్పుడు నేను గ్యారేజ్లో పనిచేస్తుంటే మా అన్నయ్య నా దగ్గరకు వచ్చి మనల్ని చేరదీశాడు. తనతో కలుపుకున్నాడు. అవన్నీ నువ్వు మర్చిపోయావా?
ఇప్పుడు అన్నయ్య కూతురు గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి? నేను ఏది మర్చిపోలేదు సిద్ధు. ఈ వర్ష బావగారి కూతురైతే నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తను అవునో కాదో అన్న అనుమానంతోనే కదా నేను ఇలా మాట్లాడుతున్నాను. సీతక్క బావగారు ఎంతో మంచివారు. వాళ్ళ పిల్లలకి ఆస్తి చెందాలనే కదా మనకి ఈ ఆస్తిలో వాటా కూడా వద్దని చెప్పాము. అలాంటిది సిద్ధు, ఓసారి ఇలారా. అమ్మ పిలుస్తోంది, నేను తర్వాత నీతో మాట్లాడతాను. సిద్ధు, ఛీ! ఈవిడ ఇదే టైంకి పిలవాలా? అసలు నేను చెప్పాలనుకున్నది సిద్ధుకి చెప్పనే లేదు. రాణి, రాణి, ఎలా ఉన్నాయి చూడు. మీ సెలక్షన్ బాగుంటుందని తెలిసే అందుకే మిమ్మల్ని తీసుకురమ్మన్నాను. మీ చేత్తోనే ఇవ్వండి. నా చేత్తో ఇస్తే ఆనందపడ్డు, అదే నీ చేత్తో ఇస్తే అమ్మిచ్చినట్టుగా తీసుకుంటాడు. నువ్వే ఇవ్వు. అంజీ, అంజీ, ఏంటక్క? ఇదిగో ఈ బట్టలు వేసుకొనిరా. ఏంటక్క ఈ బట్టలు నాకా? నాలాంటి పనోడికి ఇంత మంచి బట్టలు ఎందుకు? ఇవి రాధకైతే బాగుంటాయి, ఎందుకంటే తను ఫ్యాక్టరీకి యజమాని కదా. అంజీ, రాణి నేను ఎప్పుడు నిన్నింట్లో ఒక పనివాడిగా చూడలేదు. రాణి అయితే తన సొంత తమ్ముడిలాగే చూసుకుంది. ఇస్తుందిగా, తీసుకో. అక్క అభిమానం ఏంటో నాకు తెలియదా రాదా? కానీ నాలాంటి వాడికి ఇంత మంచి బట్టలు ఎందుకు అంటున్నాను. అంజీ, చిన్నతనంలోనే కలిసావురా. నాతో పాటు కష్టాల్లో పాలు పంచుకున్నావు. ఈరోజు అన్ని విధాలుగా బాగున్నాము. ప్రతి కష్టంలోనూ నీ సహకారం మాకుంది. ఇప్పుడు ఎదిగామంటే మేం మాత్రమే కాదురా, మనందరం కలిసి ఎదిగామని అర్థం. వెళ్ళి బట్టలు మార్చుకొనిరా. వెళ్ళు. ఏమండి, మనం దండం పెట్టుకుందాం. అంజీ, ఈ బట్టల్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? ఇదంతా నీదయ్యే అక్క. ఎవరూ లేని నాకు, అనాథగా రోడ్డు మీద ఉన్న నన్ను నువ్వే చేరదీశావు. అన్నం పెట్టి అక్కగా కాదు అమ్మగా మారా. ఇన్ని రోజులు నీ నీడలోనే బతికాను. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నువ్వు మావాడివని చెప్పాక ఇంకా మన మధ్య రుణానుబంధం ఎందుకుంటుంది అంజీ? ఇదిగో, ఇది కూడా నీకే, తీసుకో. ఏంట్రాదా ఇది? ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలా? అవును, మన ఫ్యాక్టరీకి కొత్తగా ఒక బ్రాంచ్ కట్టాం కదా, అక్కడికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళగానే ఈ కవర్ వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని విషయాలు నీకు చెప్తారు. అవునా? ఏముంది ఇందులో? ఆ?